ఎగ్జాక్ట్లీ దోస్తానా మీద నీ ఒపీనియన్ ఏంది? దోస్తాన్ అనేది ఏముండదు అన్న. పెడితేనేమో పెళ్లి కొడతారు, లేకుండా సాగు కొడతారు. ఉన్నమాట చెప్పాలంటే నువ్వు 10 బీర్లు తీసుకొచ్చినారని ఒక ఫోన్ కాల్ కొట్టు, కరెక్ట్ 10 నిమిషాల్లో 10 మంది ఉంటారు ఆడ తాగనీకి. ఏదో ఫంక్షన్ ఉందంటే, అరే నాయన అర్ధరాత్రి బండ అయిపోయిందనో, లేకపోతే 5,000 అవసరం ఉన్నాయని ఫోన్ చేయి. ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేస్తాడు, నీ అవసరం అయినాకనే నెక్స్ట్ కాల్ లిఫ్ట్ చేయడు. ఇది దోస్తాను. అందుకే దోస్తాను నమ్మొద్దన్న. దోస్తాను అంత లంగది అనేది ఇంకోటి లేదు నా దృష్టిలో మాత్రం. నీ విషయంలో ఏమైనా జరిగిందా దోస్తుల వల్ల? నా విషయంలో జరిగిందా అంటే జరిగిందన్న. నేను చెప్తున్నది ఇది ఒక 4-5 ఇయర్స్ కింద. కరోనా టైంలో బ్యాడ్ ఉండే, కొంచెం మొత్తము ఫైనాన్షియల్గా బ్యాడ్ ఉండే. అది మార్చ్ మంత్ ఫైనాన్షియల్ ఇయర్. ఆ సడన్గా ఫోన్పే పనిచేయలే నాకు. ఉన్నమాట చెప్తున్నా, కొన్ని బ్యాంకులు ఆ టైంలో పనిచేయలే. ఒక టైంలో ఒకనికి అర్జెంటు, ఇప్పుడు నాకు ఆడు ఇచ్చేది ఉంది, క్యాష్ లేవు, ఫోన్పే కొట్టాలి. అయితే వానికి ఫోన్ చేసి జర ఫోన్పే చేయరా అని అన్నా. ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి, అది పెద్ద అమౌంట్ కాదు, 100 రూపీస్. మళ్ళీ 100 రూపీస్ ఫోన్ లిఫ్ట్ చేయలే. అప్పుడు నాకు వాల్యూ అర్థమైంది. ఇప్పుడు కూడా చెప్తున్నానా, ఇంటర్వ్యూ చూసినా సరే వాడు చెప్పాలంటే నా రూమ్లో ఉండే, నేను జాదిన అంటే నాది ఒక బ్యాచిలర్స్ లైఫ్ ఉండే. అందులో ఉన్నప్పుడు ఇప్పటికి ఫోన్ చేసి నువ్వు అనుకున్నా చెప్తారు. బ్యాచిలర్స్ రూమ్లో ఉండే, ఒక 2-3, ఒక 5 మెంబర్స్ రాకుండే. అందులో కొంతమంది రెంట్కి ఇవ్వకపోయేదాన్ని. ఏదైనా ఆపద వచ్చిందంటే ముందర నిలబడేది నేను. అప్పుడు అట్లున్నోడు ఒక టైంలో ఫోన్ చేస్తే నెక్స్ట్ టైం ఫోన్ లిఫ్ట్ చేయలే. బచ్చా పోరాడు. తర్వాత మనకు ఏదైనా అవసరం ఉంటే ఏందన్నా రుబాబ్గిరి. ఇప్పుడు మనకేమనిపిస్తుంది వాల్యూ, మనకేమనిపిస్తుంది, మనకు ఆపద ఉందంటే మనం ముందర నిలబడ్డాం. అవును. ఏదన్నా ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బంది ఉందంటే మనం మనీ కొట్టేది వాళ్ళము. ఏదో పరిస్థితులు లేదంటే 100 రూపీస్ కోసం నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయాలంటే వాల్యూ అనేది ఆడ అర్థమైందన్న. పైసా వాల్యూ ఏంది అనేది నాకు అర్థమైంది. అది దోస్తాను అంత లంగలు లేదు అని అర్థమైంది. సో ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? లేరన్న, నాకు ఫ్రెండ్స్ లేరు. నేను ఫ్రెండ్స్ ఉన్నారు చాలా వరకు. నా మ్యారేజ్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఫ్రెండ్స్ సర్కిల్ కట్ చేసిన నేను. లేరు. రోడ్డు పండు తాయిరా అంటే అంతవరకే అన్న నాది. ఒకప్పుడు అంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసినావు, ఒకటేసారి కంప్లీట్లీ ఫ్రెండ్స్ని అందరిని వదిలేసి కొంతమందికి హాయ్ హలో చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటావు? పరిస్థితి అంటే అన్న, ఒకటి మ్యారేజ్ అయిందన్న. ఈ ఫ్రెండ్ సర్కిల్లో పోతే 4 పోతే ఒకటి చెడ్డోడు ఉంటాడు. అలా ఓనన్నా గెలికినా ఏదన్నా వేసినా 4 మీద పడుతుంది. అది మనం చేయలేరా అన్న అవతలోడు వినడు, పోయి కూర్చోవాలి నన్ను. అన్ని సర్కిల్లో మ్యారేజ్ అయినాక దూరం ఉండాలనే ఉన్నాను నేను. వద్దు, మనని ఒకళ్ళు నమ్మొచ్చింది, ఒక అమ్మాయి మనని నమ్మొచ్చింది, అదే బాధ్యతగా చూసుకోవాలనుకున్నాను. అందుకే దూరం పెట్టేసినాను. సో మీ అమ్మ నాన్న బాగా చూసుకుంటారా నేను? మీ అత్తమ్మ బాగా చూసుకుంటారా? ఇద్దరు సమానం చూసుకుంటారు నన్ను. మా అమ్మ డాడీ అంతే మంచిగా చూసుకుంటారు. మా అత్త మామ వాళ్ళు సేమ్ కన్న కొడుకు లెక్కనే చూసుకుంటారు నన్ను. మీ అత్త మామ గురించి ఒక మంచి చెప్పాలంటే ఏం చెప్తావు? కన్న కొడుకు లెక్క చూసుకుంటారన్న. ఒక చెడు చెప్పాలంటే? ఇప్పటి వరకు నా గురించి ఎప్పుడు ఆ విషయమే ఆలోచించలే. నా అల్లుడు చెడ్డోడు అనే విషయం ఆలోచించినప్పుడు వాళ్ళకి నాకేం జరిగినప్పుడు నేను ఏం చెప్తాను? ఓకే, ఎప్పుడైనా నా అల్లుడు మంచోడే అనుకున్నారు, అంతే. సరే, మీ అమ్మ నాన్న గురించి ఒక మంచి చెప్పాలంటే? సేమ్ అన్న, అంతే. నేను ఏం చెప్తున్నా, మమ్మీ డాడీ అయినా నన్ను అట్లనే చూసుకున్నారు. పిల్లనిచ్చాక అత్త మామ అయినా అట్లనే చూసుకున్నారు. ఎవ్వరు ఏం తేడా చూడలేదు, అంతే చిన్నప్పటి నుంచి. సరే, అమ్మ నాన్న బాగానే ఉన్నారు, అత్త మామ బాగానే చూసుకుంటున్నారు, వచ్చిన వదిన కూడా చాలా మంచిది. సో దోస్తాన్లా దెబ్బతిన్నావు కదా. సో ప్రెసెంట్ నా జనరేషన్లో రిలేషన్ ఇంపార్టెంటా, డబ్బు ఇంపార్టెంటా? డబ్బు ఇంపార్టెంట్ అన్న. ఎందుకు అన్న? నీ దగ్గర పైసే ఉందనుకో, పరాయోడు గిట మనోడు అవుతాడు అన్న. మన దగ్గర పైసా లేదనుకో, మనోడు గిట పరాయోడు అవుతాడు. ఏమున్నా పైసే మొత్తం. ఇప్పుడు పైసా గురించి ఇంత మంచిగా చెప్పినావు, రిలేషన్ కంటే పైసాకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు కదా. అవును. సో ఎందుకు పైసాకి అంత వాల్యూ ఇస్తున్నావు? ఒక మనిషి చచ్చిపోయాడు అన్న. మనిషి చచ్చిపోయిండు, పోయి బొంద తీస్తారు ఆడలో, ప్రతి ఒక్కరు కొడతారు డైలాగ్. నేను గిట్ట కొడతా, చెప్తున్నా ఓపెన్గా. ఉట్టిగా ఏమని ఆ సావునే ఉట్టిగా ఏమన్నా? చచ్చిపోయినా దేవునితో సమానం చేస్తారా? పైసా లేనిది చేస్తారా? ఒక మనిషి పుట్టినా పైసా కావాలి, ఒక మనిషి చచ్చినా పైసా కావాలన్న. 100% పైసా ఇంపార్టెంట్ నా దృష్టిలో. రిలేషన్ ఇంపార్టెంట్. ఆ రిలేషన్ గిట్ట నీ దగ్గర పైసా ఉంటేనే వస్తుంది అన్న, అది మాత్రం గ్యారంటీ చెప్తున్నాను. సో ఆ పైసా సంపాదించడానికి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేను చిన్న బిజినెస్ చేస్తున్నాను. సో పైసా లేకపోతే ఎట్లా చూస్తారు జనాలు? అసలు కుక్క కానీ నేనంగా చూస్తారన్న. నేను చెప్తున్నా కదా, పైసా లేకుంటే మన ఇంట్లోనే మనకు వాల్యూ ఉండదు అన్న. మన ఇంట్లోనే మన వాల్యూ ఉండదు, పైసా మన దగ్గర లేకుండా. అదే పైసా ఉంటే పక్కనోడు గిట్ట మనోడే అన్న. నేనేం చెప్తాను, మన దగ్గర పైసా ఉందనుకో, మన పాలోడైనా పగోడైనా ఆడు మావోడ్రా భయ్, మావోడాడు చెప్పుకుంటారు. నీ దగ్గర పైసా లేదనుకో, పక్క పొండి పోతే ఆడు పలానోని కొడుకురా భయ్, కానీ కొడుకు అని చెప్పుకుంటారు. ఇది వాస్తవం చెప్తున్నానా నేను. సో పైసా మీద డైలాగ్ కొట్టినావా? కొట్టినా, పైసా ఏముంది, పైసా మీద కొట్టిన, అదే చెప్తున్నా కదా నేను.
పైసనే ఇంపార్టెంట్. డైలాగులు చాలా కొట్టినా కానీ పైసా ఇంపార్టెంట్ అన్న నా దృష్టిలో. ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే డైలాగ్ ఏదన్నా ప్రిపేర్ అయ్యి వచ్చినావా? ప్రిపేరింగ్ ఏం చేయనన్నా. సరే, ఇప్పుడు వైఫ్ మీద ఎక్కువ వీడియోలు చేసినావు అన్నాను. అవును, వైఫ్ మీదనే ఎక్కువ వీడియోలు చేసినావు. ఎందుకు అట్లా అంటే వద్దే మన టార్చర్ పెట్టింది దాన్ని బట్టి నువ్వు కంటెంట్ రాసుకుంటున్నావా, లేకపోతే జనరల్గా ఇది చేయాలని చేస్తున్నావు? నేను వైఫ్ మీద అని కాదన్న, అత్తమామల మీద అయినా వైఫ్ మీద అయినా, ఒక మా మమ్మీ గిట్ట ఇంటికి పెద్ద కోడలు, మా వైఫ్ గిట్ట ఇంటికి పెద్ద కోడలు. ఓకే, చెప్తున్నా నేను. వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటన్నా, కొంతమంది నేను డైలాగులు కొట్టేది ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సమస్యలు చెప్పుకోలేరన్న. ఒక హస్బెండ్తో కానీ అత్తమామతో కానీ ఏదైనా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేను కొట్టే డైలాగ్ వల్ల వాళ్ళు చెప్పలేకున్నా వాళ్ళ పక్కకు పోయి ఒకసారి వినిపిస్తానని అర్థమవుతుంది అని ఆ ఉద్దేశంతో కొడతాను నేను డైలాగులు. కానీ నేను కొట్టే ప్రతి డైలాగు నా కళ్ళతో ఎదురుగా చూసిన, నా రిలేషన్లో చూసినా, లేకుంటే నా లైఫ్లో జరిగినాయా, అవన్నీ ఉన్నాయి కరెక్ట్ పర్ఫెక్ట్గా అన్న. ఈ మధ్య కాలంలో కొంతమంది లవ్ ఫెయిల్ అయిపోయిందని చచ్చిపోతున్నారు, కొంతమంది ఎగ్జామ్ ఫెయిల్ అయిందని చచ్చిపోతున్నారు. సో ఇలా సూసైడ్ చేసుకునే వాళ్ళకి నీ తరఫున నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అన్న, లవ్ ఫెయిల్ అయితే ఇంకొక పిల్ల దొరుకుతుంది అన్న, ఒక మాట చెప్తున్నా. ఇంకోటి ఎగ్జామ్ ఫెయిల్ అయింది అనుకో, ఇప్పుడు మొత్తము డిగ్రీలు దాటి బీకమ్ ఇవన్నీ చేసిన వాళ్ళు గిట్ట జాబులు లేక బయట తిరుగుతున్నారన్న. ఒక ఛాయ బండి పెట్టుకునేటోడు నెలకు 10,000 సంపాదిస్తున్నాను. ఎప్పుడైనా మైండ్ పర్ఫెక్ట్ ఉండాలన్న. ఇదే చెప్తున్నా నేను. అమ్మాయి కోసం అయితే అసలు చచ్చిపోవద్దన్న. నువ్వు అన్నావు కదా లవ్ ఫెయిల్యూర్ అని, దేనికన్నా చచ్చిపోయేది సిన్సియర్గా లవ్ చేస్తే నేను వదిలిపెట్టదు. పైసా కోసం నేను లవ్ చేసింది అనుకో, నేను వాడుకొని వదిలిదెంగుతుంది అంతే. నీకాడ పైసలు ఉన్నంతసేపే నువ్వు అన్నీ, పైసా లేకుంటే నువ్వు నువ్వు ఇది మాత్రం పక్కా చెప్తున్నా. ఎప్పుడన్నా నీ లైఫ్లో ఇప్పటి వరకు నీకు ఊహ తెలిసినప్పటి నుంచి అరే గీ తప్పు చేయకపోతే బాగుండురా అనిపించిందా? ఏం లేదన్న, ఇప్పటి వరకైతే ఏం అనిపించలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఓన్గా కష్టంతో బతికినాను నేను. నాకు అట్లా ఎప్పుడు అనిపించలేదు. నేను కష్టంతో బతికినా కాబట్టి పక్కన మీద ఒక చిన్న షాప్ పెట్టుకున్నా. నాది ఫస్ట్ మెకానిక్ షాప్ అన్న. షాప్ పెట్టుకొని చిన్నగా ఎదిగినా, నాకు ఎప్పుడు ఏం అనిపించలేను అట్లా. యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు వీడియో చేసిన తర్వాత మిగతా వీడియోలు కూడా స్క్రోల్ చేస్తూ చూస్తుంటావు కదా? అవును. సో నీకు నచ్చని కేటగిరీ ఏంది ఇన్స్టాగ్రామ్లో? నచ్చని కేటగిరీ ఏంది అని అంటే, వీడియోల పరంగా కాదు కానీ బ్యాడ్ కామెంట్లు పెడతారు కదన్న కొంతమంది. దానికి ఒక డీపీ ఉండదు, ఫోటో ఉండదు. పెట్టడం వల్ల ఏమొస్తుంది అనేది అర్థం కాదన్న. చాలామంది చచ్చిపోతారు దానివల్ల. ఎందుకంటే ఇప్పుడు ఏదో సంతోషం కోసం చాలామంది ఆడవాళ్ళు వీడియోలు చేసుకుంటున్నారన్న. ఒక మగవాళ్ళు అయినా ఆడవాళ్ళు అయినా ఏదో వాళ్ళకున్న మెంటల్ టెన్షన్లకు దేనికో ఆ వీడియోల్లో 10 బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి అనుకో, ఫ్యామిలీ పరంగా చూస్తారు. బయటోడన్నా బ్యాడ్ కామెంట్ పెట్టి వదిలేస్తారు. కానీ మన పాలోడో పగోడో చెప్పినాను ఇంతకుముందు గిట్ట, దగ్గరోడు దాన్ని మరి అని చూపిస్తారు అన్నట్టు. ఆ తట్టుకోలేక చచ్చిపోతారు. అదొక్కటి నాకు నచ్చలే. సరే, టిక్టాక్ నుంచి ఇప్పటి వరకు నువ్వు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి వింటూనే ఉన్నావు, చూస్తూనే ఉన్నావు. సో బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి నువ్వు చెప్పాలంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఏం చెప్తావు? పెట్టొద్దు అని చెప్తాను. ఏం చెప్పలేమన్నా, ఏం చెప్తాం? పెట్టొద్దు, ఒక మనిషిని ఆగం చేయొద్దు. ఎందుకు పెడితే ఏమొస్తుంది? నువ్వు పెట్టు, నీకు నచ్చలేదా నీ డీపీ పెట్టుకొని బరాబర్ పెట్టు, లేకుండా మెసేజ్ పెట్టారే నీ కంటెంట్ వల్ల మాకు ఇది లాస్ అయింది, నీ కంటెంట్ వల్ల ఇది లాభం వచ్చిందని ఏదన్నా పెట్టు, మంచిగా ఉంటుంది అన్న. కానీ నీకు ఉట్టిగా పెడితే నీకేమొస్తుంది? నీకు ఒక అమ్మ ఉంది, అమ్మ లేకుండా అయితే ఎవ్వడూ లేడు. ఒక అమ్మాయి లేదు, ఒక అబ్బాయి లేడన్న. అమ్మనైతే పక్కు ఉంటుంది ఇంట్లో. పెట్టే బ్యాడ్ కామెంట్లు అట్లనే వస్తాయి కొందరికి. నేను చదివిన దాంట్లో, నేను చూసిన దాంట్లో ఎందుకు ఇంట్లో ఏదో ఒక పని చేసుకునే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని ఎందుకు తిట్టాలి? అది నాకు నచ్చదు అన్నది.